2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్య, వైద్యం, చేనేత రంగాలకు భారీగా కేటాయింపులను ప్రతిపాదించారు. దేశ అభివృద్ధికి ఎంతో కీలకమైన రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఆయా రంగాల్లో పురోగతి కోసం కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ప్రతిపాదించినట్లుగా నిర్మలమ్మ ప్రకటించారు. అత్యంత కీలకమైన విద్య, వైద్యం, చేనేత రంగాల్లో భారీ ప్రకటనల నేపథ్యంలో ఆయా రంగాల్లో పురోగతి రావడం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య, చేనేత రంగాలకు 2026-27 బడ్జెట్లో చేయూత ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. భారత్ను వైద్య పర్యాటక రంగానికి ప్రపంచ గమ్యస్థానంగా ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా 5 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్రాలకు మద్దతు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇంకా వైద్య అనుబంధ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. నాణ్యమైన ఆయుర్వేద ఔషధ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక పథకం తీసుకువస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇంకా 3 కొత్త ఆయుర్వేద అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, జామ్నగర్లో ఆయుర్వేద ఔషధ అభివృద్ధి సంస్థ నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 1,00,000 హెల్త్ ప్రొఫెషనల్స్ను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయుర్వేద, యోగా, మానసిక ఆరోగ్య సేవలతో పాటు వైద్య విద్యా విస్తరణపై దృష్టి సారించినట్లు నిర్మలమ్మ ప్రకటించారు. మానసిక ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో అంతరాలను పరిష్కరించేందుకు ప్రముఖ మానసిక ఆరోగ్య సంస్థ అయిన NIMHANS 2.0ని స్థాపించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ చర్య మానసిక ఆరోగ్య సంరక్షణ, ట్రామా సేవలకు కేంద్రం నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అత్యవసర ట్రామా కేర్ సౌకర్యాలను బలోపేతం చేయడానికి చర్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వైద్య అత్యవసర పరిస్థితులు తరచూ కుటుంబాలపై, ముఖ్యంగా పేదలపై ఊహించని ఆర్థిక భారాలు మోపుతాయని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందుకోసం అత్యవసర ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా ఆసుపత్రులలో ఈ సామర్థ్యాలను 50% బలోపేతం చేస్తామని వెల్లడించారు. పశువైద్య కళాశాలలు, పారా పశువైద్య కళాశాలలు, బ్రీడింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహమిస్తామని చెప్పారు. పశువైద్య వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటుకు ప్రోత్సాహంతో పాటు ప్రత్యేక రుణాలు, ప్రోత్సాహకాలు అందించేలా నూతన విధానం తీసుకువస్తామని వెల్లడించారు. పశువైద్య కళాశాలలు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్స్ ప్రయోగశాలలకు రుణ సంబంధిత మూలధన సబ్సిడీ మద్దతు పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గుజరాత్ జామ్నగర్లోని ఆయుష్ ఫార్మసీలు, ఔషధ పరీక్షా ప్రయోగశాలలు, WHO సంప్రదాయ వైద్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2026-27లో విద్యారంగానికి ప్రాధాన్యతను ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్స్ కేంద్రాలకు సమీపంలో 5 విశ్వవిద్యాలయ టౌన్షిప్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. టౌన్షిప్లలో నివాస సౌకర్యాలు, పరిశోధన మౌలిక సదుపాయాలతో పాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 15,000 కంటే ఎక్కువ పాఠశాలల్లో కంటెంట్ ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్కు మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేధతో పాటు ఆవిర్భవిస్తున్న కొత్త సాంకేతికతలకు మద్దతిచ్చేందుకు నిధులు కేటాయించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకించి టెక్స్టైల్స్, చేనేత, హస్తకళలు, ఖాదీ రంగాలకు శుభవార్తలు వినిపించారు. టెక్స్టైల్స్ రంగానికి ప్రభుత్వం తరపున సాంకేతిక విలువను జోడించే లక్ష్యంతో మెగా టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. దీనివల్ల వస్త్రాల ఉత్పత్తి పెరగడంతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఖాదీ వస్త్రాల ఉత్పత్తిని పెంచేందుకు వాటికి అంతర్జాతీయ మార్కెట్ను సృష్టించారు.
సృష్టించేందుకు మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. భారతదేశ వస్త్ర పరిశ్రమను బలోపేతం చేసేందుకు 5 పథకాలను నిర్మల ప్రకటించారు. నేషనల్ ఫైబర్ స్కీమ్, మ్యాన్ మేడ్ అండ్ న్యూ ఏజ్ ఫైబర్స్ స్కీమ్, నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోగ్రామ్, టెక్స్ ఎకో ఇనిషియేటివ్, సమర్థ్ 2.0 ఫర్ మోడర్నైజ్డ్ స్కిల్లింగ్ అనే 5 పథకాలతో వస్త్ర పరిశ్రమను పురోగతి బాటలోకి తీసుకువెళతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టెక్స్టైల్స్ పరిశ్రమకు ఖ్యాతి గడించిన దేశంలోని 200 పారిశ్రామిక క్లస్టర్ల పునరుద్ధరణ కోసం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని నిర్మలమ్మ తెలిపారు. వివిధ రంగాల్లో ఛాంపియన్లుగా నిలువగల స్మాల్ అండ్ మీడియా ఎంటర్ప్రైజెస్ సృష్టి కోసం 10,000 కోట్లను కేటాయిస్తామన్నారు. త్వరలో భారత సర్కార్ ఏర్పాటు చేయబోతున్న మెగా టెక్స్టైల్ పార్కుల ప్రధాన లక్ష్యం వస్త్రాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం. తద్వారా వస్త్రాల ఉత్పత్తి వ్యయం చాలా వరకు తగ్గిపోతుంది. ఫలితంగా చౌక ధరలకే విదేశీ మార్కెట్లకు వస్త్ర ఉత్పత్తులను భారత వ్యాపారులు సప్లై చేయగలుగుతారు. సమర్థ్ 2.0 స్కీమ్ ద్వారా దేశ వస్త్ర పరిశ్రమ, వస్త్రరంగ నిపుణుల మధ్య సమన్వయాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేయనుంది. ఈ స్కీమ్లో భాగంగా వస్త్ర పరిశ్రమ కార్మికులు, నిపుణులకు కొత్త సాంకేతికతలు, తయారీ ప్రక్రియపై శిక్షణ అందిస్తారు. ఖాదీ, చేనేత, హస్తకళా రంగాల పరిశ్రమలు కూడా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతను అందించనుంది. ఉత్పత్తుల నాణ్యత, ఉత్పత్తి ప్రక్రియ, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి విభాగాల్లో వాటికి నిపుణులతో శిక్షణను అందించనుంది. తద్వారా విదేశాలకు ఆయా ఉత్పత్తులను సప్లై చేసేలా వాటిని సన్నద్ధం చేస్తుంది. రెండు 2026-27 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ లక్ష్యంగా విద్య, ఆరోగ్యం, చేనేత సహా పలు కీలక రంగాలకు కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కీలక రంగాలకు అధిక మొత్తంలో బడ్జెట్ ను కేటాయించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా శరవేగంగా అడుగులు పడడం ఖాయమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.